కోట్లాది మంది భక్తులు, మరోవైపు వేలాది మంది సాధువులు, వందలాది మంది నాగ సాధువులు, ఇంతమంది వస్తున్నారు కుంభమేళాకి. ప్రపంచం మొత్తం కూడా ప్రయాగ్రాజ్ వైపే చూస్తోంది. అయినా కూడా కేవలం ఒక అమ్మాయికి సంబంధించి ప్రస్తుతం సోషల్ మీడియాలో కావచ్చు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఎవరా అమ్మాయి, ఏంటా కదా అనేది తెలుసుకునే ముందు ఒక్కసారి ఒక వీడియో ప్లే చేసి చూపిస్తాం. ఆ వీడియో చూసిన తర్వాత దీని గురించి డిస్కస్ చేద్దాం. ఎస్, చూశారు కదా వీడియో. చాలామంది ఒక పూసలు అమ్ముకునే ఒక అమ్మాయి దగ్గరికి వచ్చి అమ్మాయి చుట్టూ మూగుతూ అమ్మాయిని ఇబ్బంది పెడుతూ ఉన్నటువంటి ఒక వీడియోని చూసాం. అమ్మాయిని కాపాడుకునేందుకు వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు, అమ్మాయి స్నేహితులు కావచ్చు, అమ్మాయి పైన ఏకంగా ఒక శాలువాను కప్పేసి కవర్ చేయాల్సినటువంటి పరిస్థితి. నిజంగానే భక్తితో వెళ్తున్నామా ప్రయాగ్రాజ్కి? నిజంగానే మనం మన పాపాలని కడిగేసుకునేందుకు వెళ్తున్నామా కుంభమేళాకి అంటే మనల్ని మనం ఒక్కసారి ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఇంత పెద్ద ఆధ్యాత్మిక కుంభమేళాకి సంబంధించి ప్రతి ఒక్కరూ కూడా మన జీవితంలో చేసిన పాపాలన్నీ కూడా అక్కడికి వెళ్ళి కడిగేసుకొని ఇప్పటి నుంచైనా చక్కటి జీవితాన్ని కొనసాగించాలని వెళ్తుంటాం. కానీ అక్కడికి వెళ్ళి కూడా మళ్ళీ అటువంటి ఒక దారుణాన్ని చేయడం ఏంటనేది ఎవరికి కూడా అర్థం కావట్లేదు. అంటే ఒక పూసలు అమ్ముకునే అమ్మాయి చుట్టూ ఆ విధంగా మూగడం కావచ్చు, అమ్మాయిని ఇబ్బంది పెట్టడం కావచ్చు, వాళ్ళ కుటుంబ సభ్యులు ఒకవైపు వారిస్తున్నప్పటికీ కూడా మళ్ళీ పదే పదే వెళ్ళి అమ్మాయిని ఇబ్బంది పెడుతున్నటువంటి ఒక పరిస్థితి. అసలు ఈ అమ్మాయి ఇంతగా ఎందుకు హైలైట్ అయింది ఏంటేదో ఒకసారి గమనిద్దాం. సోషల్ మీడియాలో ఇటీవల కాలంలో అమ్మాయి పూసలు అమ్ముతూ కనిపించినటువంటి దృశ్యాలు కావచ్చు, ఆ మొత్తం వీడియోస్ కూడా విపరీతంగా వైరల్ అయిపోయాయి. ఎక్కడికక్కడ చూస్తే ఆ అమ్మాయిని పెద్ద పెద్ద హీరోయిన్స్తో, దీపికా పదుకొనతో లేకపోతే ప్రియాంక చోప్రాతో కంపేర్ చేస్తున్నటువంటి పరిస్థితి. నిజంగానే చాలా చక్కటి రూపు ఉన్నటువంటి అమ్మాయిని చెప్పుకోవాలి. తన కళ్ళు కావచ్చు ప్రతి ఒక్కరిని ఆకర్షించేటువంటి ఒక రూపు ఉంది ఆ అమ్మాయికి. కానీ ఆ కుంభమేళాలో చేసినటువంటి ఆ పద్ధతిని మాత్రం మార్చుకోవాల్సిందే. ఇకపోతే ప్రస్తుతం ఈ అమ్మాయికి సంబంధించి సోషల్ మీడియాలో లేకపోతే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో విపరీతంగా ఏం వైరల్ అవుతుందంటే ఈ అమ్మాయిని అతి త్వరలోనే సినిమాల్లోకి కూడా తీసుకోబోతున్నారనేటువంటి ఒక అంశం ఎక్కువగా హైలైట్ అవుతోంది. ఇప్పటికే రామ్ చరణ్ ఒక మూవీలో తను ఫిక్స్ అయిపోయింది హీరోయిన్ కానీ, లేకపోతే తన చేతికి ఇప్పటికే బాలీవుడ్ ప్రాజెక్ట్స్ వచ్చేసాయనేటువంటి చర్చలు కూడా నడుస్తున్నాయి. మరి అందులో వాస్తవం ఎంతవరకు ఉందో తెలియదు. కానీ మనకు తెలిసినంతవరకు ఇవన్నీ కేవలం గాసిప్స్ అనే భావించాల్సి ఉంటుంది. కాకపోతే కొంతమంది మూవీ డైరెక్టర్స్ కావచ్చు, ప్రొడ్యూసర్స్ కావచ్చు తను అప్రోచ్ అయినట్లుగా మాత్రం మనకు తెలుస్తోంది. మరి భవిష్యత్తులో, సమీప భవిష్యత్తులో తన ఏదైనా ప్రాజెక్ట్కి ఒప్పుకుంటుందా లేదా అనేది కూడా ప్రస్తుతానికైతే మనకు తెలియదు. సో తన బ్యాక్గ్రౌండ్ మనం చూసుకున్నట్లయితే కేవలం పూసలు లేకపోతే ఇతర పూజా సామాన్లు అమ్ముకునేటువంటి ఒక అమ్మాయిగానే తనను చూడాలి. తను ప్రయాగ్రాజ్కు కూడా అందుకే వెళ్ళింది. ఏవైతే చిన్న చిన్న పూసలు అమ్ముకుంటూ తన జీవన భృతి ఉంటుందో దాన్ని నిర్వహించుకోవడానికి అమ్మాయి అక్కడికి వెళ్ళింది. కుటుంబ సభ్యులతో పాటు వెళ్ళి అక్కడ పూసలు అమ్ముతూ ఉంది. అంతకుముందే తన సోషల్ మీడియాలో కొంత వైరల్ అవ్వడం వల్ల అక్కడ తనను చూసినటువంటి చాలామంది యువకులు కావచ్చు, లేకపోతే మరికొంతమంది కావచ్చు తన చుట్టూ మూగి తనను ఇబ్బంది పెడుతూ అక్కడికి వచ్చినటువంటి భక్తులను కూడా తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నటువంటి వీడియోస్ను కూడా మనం ఈ వీడియో స్టార్టింగ్లోనే చూసాం. ఏదేమైనప్పటికీ ప్రస్తుతం ఈ అమ్మాయికి సంబంధించి దేశవ్యాప్తంగా విపరీతంగా చర్చ జరుగుతోంది. ప్రధానంగా ఈ అమ్మాయిని మోనాలిసాతో పోలుస్తూ, మోనాలిసాని అసలైన మోనాలిసా ఏదైతే పెయింటింగ్ ఉంటుందో ఆ మోనాలిసాతో పోలుస్తూ ఎక్కడికక్కడ విపరీతమైనటువంటి ప్రచారం కూడా జరుగుతోంది. అయితే ఇక్కడ మరొక విషయం ఏంటంటే ఈ అమ్మాయి వల్ల కొంత అక్కడ ఇబ్బంది జరిగింది కాబట్టి అమ్మాయిని అరెస్ట్ చేశారనేటువంటి చర్చ కూడా ప్రస్తుతం మీడియా సర్కిల్స్లో జరుగుతోంది. దానికి సంబంధించి కూడా ఎలాంటి క్లారిటీ లేవు. కాకపోతే నిజానికి ఆ అమ్మాయి వల్ల ఇబ్బంది ఏమో కానీ ఆ అమ్మాయి ఇబ్బంది పడ్డ వాట అయితే ఖచ్చితంగా వాస్తవమే. అంటే ఇప్పటికైనా సరే కేవలం ప్రయాగ్రాజ్కి వెళ్ళేటువంటి భక్తులే కాదు, లేకపోతే ఎక్కడికైనా దైవ దర్శనానికి లేకపోతే ఇటువంటి గ్యాదరింగ్స్కి వెళ్ళేటువంటి వాళ్ళు కూడా సెలబ్రిటీస్ అనో లేకపోతే ఎవరో వచ్చారు వాళ్ళని చూడాలని ఎగబడ్డం కంటే అసలు అక్కడికి ఏ పని మీద వెళ్ళాం, దాన్ని మనం ఎంతవరకు నిర్వర్తించాం, దీనిపైన కొంత కాన్సన్ట్రేట్ చేసి సమాజానికి మనం ఆదర్శంగా నిలబడగలిగితే అదే చాలు. చూద్దాం ఈ సోషల్ మీడియాలో ప్రచారం మరి ఎంతవరకు వెళ్తుందో. నిజంగానే ఆ అమ్మాయికి రామ్ చరణ్ మూవీలోనో లేకపోతే ఏదైనా బాలీవుడ్ మూవీలో ఆఫర్స్ వచ్చాయో ఇవన్నీ కూడా కాలమే చెప్పాలి. నిజంగా అప్రోచ్ అయ్యారో లేదో కూడా ప్రొడ్యూసర్సో డైరెక్టర్సో అన్నీ తెలియాల్సి ఉంది. ఏదేమైనప్పటికీ అమ్మాయి అరెస్ట్ విషయంలో కావచ్చు లేకపోతే ఇటువంటి వార్తల విషయంలో కావచ్చు చాలా వరకు గాసిప్సే వినిపిస్తున్నాయి. ప్రస్తుతం మోనాలిసా అయితే
ట్రెండింగ్ గా కొనసాగుతోంది. మన హైదరాబాద్ లో టాప్ క్లాస్ అండ్ రిచెస్ట్ అపార్ట్మెంట్ సన్షైన్ డెస్టినో. ఇది హార్ట్ ఆఫ్ ది ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో కలదు. ఈ ప్రాజెక్ట్ చుట్టూ ఇంటర్నేషనల్ స్కూల్, ఐటీ పార్క్స్, హాస్పిటల్స్, అన్ని రకాల వసతులతో 5.5 ఎకరాలలో 535 లగ్జరియస్ ఫ్లాట్స్ కలిగి ఉంది. టాప్ క్లాస్ 2 క్లబ్ హౌసెస్ తో, అన్ని రకాల ఇండోర్ గేమ్స్ అండ్ అవుట్డోర్ ఎమ్యూనిటీస్ తో, కిడ్స్ ప్లే ఏరియా విత్ గార్డెన్ తో కలిగి ఉన్న సన్షైన్ డెస్టినో ప్రాజెక్ట్.